ప్రభు యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటో తెలుసా అండి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంత పవర్ఫుల్ గాడ్ మన గాడ్, అంత బాధ్యత కలిగిన వాడు. ఆయన స్వరూప్యంలోకి, ఆయన యొక్క పరిశుద్ధతలోకి, ఆయన యొక్క ప్రేమలోకి, ఆయన యొక్క సహనములోకి, ఆయన యొక్క ఓర్పులోకి, ఆయనకున్న క్షమాపణలోకి, ఇవన్నీ కూడా ఆ ప్రభువులో ఇమిడి ఉన్న, పునికి పుచ్చుకొని ఉన్న గుణలక్షణాలు. వీటన్నిటిలో కూడా మనము సంపూర్ణత కలవారము అగు వరకు ఎలా కావాలండి? మీరు పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు చూసారా? పెళ్లి కూతుర్ని ఒక 1000 మంది ఆడియన్స్ వచ్చినా సరే వాళ్ళు ఆమెనే చూస్తారు, ఆమెకే పువ్వులు తెస్తారు, ఆమెకే గిఫ్ట్లు తెస్తారు, ఆమెకే కొంగులు సర్దుతారు, ఆమెకే సెంట్లు పూస్తారు, అన్నీ 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 ఆమెకే. ఇంకా ఎంతో వంకర్లు ఏమైనా ఉన్నాయేమని చూసుకుంటారు. అంటే ఏంటి? ఆమెను దేవుడు మనకు ఎందుకు పెట్టాడు? ఈ పెళ్లి కూతుర్ని ఇలా తయారు చేయాలని. మన ఆత్మీయ జీవితంలో మన అంతరంగ పురుషుడు కూడా క్రీస్తుకు వలె ఆయనకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము అగునట్లు. ఇక్కడ మచ్చ, ఇక్కడ డాగు, ఇక్కడ మురికి, ఇక్కడ ఇది అది ఉండకుండా. ఎంత బాగుందండి ఈ మాట! మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంత బాగుంది ఈ మాట! మనలో అంతా పార్షాలిటీ. వారిని అక్కడ కూర్చోబెడతాం, వీరిని ఇక్కడ కూర్చోబెడతాం, వారికి ఈ అన్నం పెడతాం, వీరికి ఈ అన్నం పెడతాం. ఇదే మన బ్రతుకు, మన బుద్ధి తక్కువ జీవితం. కానీ క్రీస్తు ప్రభు ఆయన వలె ఆయనకున్న సంపూర్ణత మనలో కూడా ఆయన కలిగి ఉండే వరకు ఆయన ఇలాగూ నియమించను. ఇక చూసుకోండి, మీరు మీ పాస్టర్ గారిని కంపేర్ చేసుకోవడం కాదు, నన్ను కంపేర్ చేసుకోవడం కాదు, ఇంకొక భక్తుని కంపేర్ చేసుకోవడం కానే కాదు. క్రీస్తు ప్రభు వలె నీవు ఉండాలని ఆయన కోరిక. క్రీస్తు ప్రభువుకున్న సంపూర్ణత అన్ని అంతరంగ గుణలక్షణాలు అన్నిట్లో ఎంత సంపూర్ణత కలవాడుగా ప్రభు ఉన్నాడు, అలాగా నీవు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మరి నువ్వెలా కోరుకుంటున్నావు? ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనము